వర్తమాన ఎక్స్‌ప్రెస్ కి స్వాగతం. నేను మీ బండారు సురేష్. ఈ రోజు వార్తల్లో ప్రధాన అంశాలు. ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఇందులో 7 మావోయిస్టులు మృతి చెందారు. ఛత్తీస్గఢ్ దండకారణ్యం మళ్లీ తుపాకుల మోతతో దద్దరిల్లింది. నారాయణపూర్ జిల్లాలోని అబూజ్ స్మార్ట్ అటవీ ప్రాంతంలో భద్రతా సిబ్బంది మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. జమిలీ ఎన్నికలకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం లభించింది. మోహన్ బాబుపై హత్యాయత్నం కేసు. సినీ నటుడు మోహన్ బాబుపై పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేశారు. లీగల్ ఒపీనియన్ తీసుకుని సెక్షన్ను మార్చారు. కుటుంబ వివాద నేపథ్యంలో మంగళవారం జల్పల్లిలోని మోహన్ బాబు నివాసానికి మీడియా ప్రతినిధులు వెళ్లారు. ఈ క్రమంలో ఓ ఛానల్ ప్రతినిధి చేతిలో నుంచి మోహన్ బాబు మైక్ లాక్కొని ముఖంపై కొట్టాడు. ఈ నేపథ్యంలో కేసు నమోదయ్యింది. చాట్‌జీపీటీ సేవల్లో అంతరాయం. ప్రపంచవ్యాప్తంగా చాట్‌జీపీటీ సేవల్లో అంతరాయం ఏర్పడింది. దీంతో లక్షలాది యూజర్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇందుకు సంబంధించిన సమస్యను గుర్తించిన ఓపెన్ ఏఐ ఎక్స్ వేదిక తెలిపింది. ఏసీబీ కస్టడీకి నికేష్ కుమార్. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్ట్ అయిన నీటిపారుదల శాఖ ఏడబ్ల్యూఈ నికేష్ కుమార్ను ఏసీబీ అధికారులు కస్టడీకి తీసుకున్నారు. ఏసీబీ అధికారులు 4 రోజుల పాటు విచారించనున్నారు. ట్రంప్ బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి జిన్పింగ్కు ఆహ్వానం. అమెరికా అధ్యక్షుడు ఎన్నికలలో డొనాల్డ్ ట్రంప్ విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆయన మరికొన్ని రోజుల్లో ఆ బాధ్యతలు స్వీకరించనున్నారు. అయితే ఈ బాధ్యత స్వీకరణ కార్యక్రమానికి చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్కు ఆహ్వానం పంపినట్లు తెలుస్తుంది. తిరుమల తిరుపతిలో భారీ వర్షం కురిసింది. వర్షానికి భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. దీంతో చలి తీవ్రత పెరిగింది. ఘాట్ రోడ్లలో వాహనదారులు జాగ్రత్తగా ప్రయాణించాలని అధికారులు సూచించారు. నా ప్రియ మిత్రుడికి హ్యాపీ బర్త్డే. రజనీకాంత్కు చంద్రబాబు విషెస్. ప్రముఖ సినీ నటుడు రజనీకాంత్కు ఏపీ సీఎం చంద్రబాబు బర్త్డే విషెస్ తెలిపారు. ఈ మేరకు ఆయన ఎక్స్లో పోస్ట్ చేశారు. 55 గంటల శ్రమించిన దక్కని ప్రాణం. బోరుబావులో పడి బాలుడు మృతి. రాజస్థాన్లోని దౌసాలో 150 అడుగుల బోరుబావులో పడిన 5 ఏళ్ల ఆర్యను రెస్క్యూ సిబ్బంది రక్షించిన విషయం తెలిసిందే. బాలుడు ప్రాణాలతో బయటపడినప్పటికీ ఆ చిన్నారి కథ విషాదాంతమైంది. అపస్మారక స్థితిలో ఉన్న బాలుడిని ఆసుపత్రికి తరలించగా అప్పటికే అతడు మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు. 19 నుంచి హైదరాబాద్ బుక్ ఫేర్. పుస్తక ప్రదర్శనకు ప్రసిద్ధిగాంచిన హైదరాబాద్ బుక్ ఫేర్ను ఈ నెల 19 నుంచి 29వ తేదీ వరకు నగరంలో నిర్వహించనున్నారు. ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. మరిన్ని వార్తల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాలని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.